హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా అయితేనే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మీకు వీలైతే మా ఛానల్కి ఒక లైక్ అయితే చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే వాళ్ళ అన్నదాత సుఖీబాబు గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబాబు పథకం అమలుపైన తుది కసరత్తు చేస్తోంది. సీఎం కిసాన్ తో కలిసి ఈ పథకం 3 విడతల్లో అమలు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తొలుత ఈ నెల 20న పీఎం కిసాన్ తో పాటుగా తొలి విడత అన్నదాత సుఖీభవ నిధుల విడుదలకు వీలుగా ఆలోచనలు చేసింది. అయితే పీఎం కిసాన్ నిధులపైన కేంద్రం నుంచి ఇంకా స్పష్టత రాలేదు. ఇక దీని కారణంగా ఈ నెల 20న ఈ పథకం నిధుల విడుదలపైన ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. కాగా ఇదే సమయంలో ఈ పథకానికి అర్హుల జాబితాలు సిద్ధమయ్యాయి. అన్నదాత సుఖీభవ పథకం ఎంపికలో ప్రభుత్వం అర్హుల ఖరారు పైన జిల్లాల నుంచి సమాచారం సేకరిస్తుంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పథకానికి 45,64,500 మంది రైతులు అర్హత సాధించినట్లు తెలిసింది. వారిలో 44,30,149 మంది రైతులు ఈకేవైసీ పూర్తి కాగా 1,20,148 మందికి సంబంధించి ఈకేవైసీ పెండింగ్ ఉంది. చివరిసారిగా 2024 జనవరిలో 53.58 లక్షల మంది రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేసింది. ఇక దీంతో పోలిస్తే ప్రస్తుతం 7.94 లక్షల మందికి తగ్గినట్లు తెలుస్తోంది. సాంకేతిక సమస్యలు, రెవెన్యూ చిక్కులు ఎదురవడంతో లక్షలాది మంది రైతుల వివరాలు పెండింగ్ లో పెట్టినట్టు సమాచారం అందింది. ప్రధానంగా జాయింట్ ఎల్పీఎంలు, ఆధార్ అనుసంధానంలో తప్పిదాలు, మ్యుటేషన్లు, మరణించిన వారి పేర్లతో భూమి ఉండడం వంటి సమస్యలను కారణాలుగా చూసి నిరాకరించినట్లు తెలుస్తుంది. సుమారు 2 నెలల పాటు లబ్ధిదారుల ఎంపికపై ప్రభుత్వం కసరత్తు సాగించింది. వ్యవసాయ శాఖ కమిషనరేట్ నుంచి వచ్చిన వెబ్లాండ్ డేటా ఆధారంగా అధికారులకు, రైతులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. తొలుత వ్యవసాయ అసిస్టెంట్లు, మండల వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించి తమ పరిధిలోని అంశాల మేరకు అప్రూవల్ తెలిపారు. రెవెన్యూ శాఖకు సంబంధించిన అంశాలను తహసీల్దార్ల లాగిన్ కు పంపారు. తహసీల్దార్లకు పంపిన పెండింగ్ రికార్డులను మినహాయించి ప్రభుత్వం అప్రూవల్ అయిన మేరకు జాబితాను ఖరారు చేసినట్లు తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.